కేసీఆర్కు సిట్ నోటీసులు. ఎన్ని రోజులు పెడతారో ఈ కథ, ఇంకొక 2 ఏళ్ళు కొనసాగుతాయి. కేసీఆర్ గారు ఏమన్నా ఆయనకు నోటీసులు ఇచ్చి అలా విచారణకు రమ్మంటే నేను రాలేను, నేను మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ చివరి తేదీ, నామినేషన్ల చివరి తేదీ, నేను బిజీగా ఉన్నా కాబట్టి రాలేనని ఆయన సమాధానం. మీరు దయదలిస్తే మేము ఎక్కడ రామంటే అక్కడికి వచ్చి చేసుకుంటామని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్. ఆయన్నేమో సార్ చూస్తుంది అనేటువంటి ఆయన. ఏం డ్రామా ఇదంతా? నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ఉంటే నువ్వు మొనగానివైతే ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేసుద్దాం. ఎవరి కోసం ఆడుతున్నావు ఈ డ్రామా? అయినా మీకు తెలుసు కదా కేసీఆర్ గారు, ఆల్రెడీ మీరు అంతా ఒప్పందం అయిపోయారు కదా, మేము ఇచ్చినట్టు చేస్తాం మీరు ఏడిచినట్టు చేయరు అని చెప్పి మాట్లాడుకురు కదా. మళ్ళీ కొత్త డ్రామా ఎందుకు? అచ్చా మేము పేపర్లలో చదువుకోవాలి, మేము చూడాలనా? కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఏందా? తెలంగాణ ఆత్మగౌరవం కనిపించలేదా? తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు భారత ఆత్మగౌరవం అని రాయాలి. తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లయింది? మళ్ళీ ఎట్లా డౌన్ అయింది? ఇది తెలంగాణ ఎడికలు వచ్చింది, మళ్ళీ ఎడంగా వచ్చింది తెలంగాణ పదం మీ దగ్గరికి. కేసీఆర్ అప్పట్లో ఉద్యమం చేసిండు, అంతవరకు ఓకే. కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి నోటీసులు అడ, వా ఏం సంబంధము? ఈ తెలంగాణ ఆత్మగౌరవమే కదా మా బీసీల కొంప ముంచిండు. ఈ కేసీఆరే కదా మన 27% రిజర్వేషన్ 19% పట్టుకొచ్చిన మొనగాడు. ఈయననే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెప్పి మన రిజర్వేషన్ అమలు చేసి మన పిల్లల ఉద్యోగాలు దొంగతనంగా కొల్లగొట్టిన కేసీఆరే కదా. ఆత్మగౌరవం ఎట్లయితుందా? ఇదేం ఆత్మగౌరవము? ఈయనకేం సంబంధము? తెలంగాణ ఆత్మగౌరవమా? తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా శ్రీకాంతాచారి, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా జయశంకర్ సార్, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా బెల్లిలలితక్క, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా చాకలి ఐలమ్మ, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా మారోజు వీరన్న. ఇది కదా ఆత్మగౌరవం. వీళ్ళ ఆత్మగౌరవం ఏందా? తెలంగాణను దోపిడీ చేసిన దొంగల ముఠ కదా ఇది. తెలంగాణను దోపిడీ చేసిన దొంగల ముఠ. ఈ దొంగల ముఠాకు నోటీసులు ఇస్తే ఆత్మగౌరవానికి ఎవని ఆత్మగౌరవము, ఎవనికి ఆత్మ, ఎవని గౌరవము? అదేదో మీ బిడ్డను ఊరికే తిడుతూ ఉన్నారని చెప్పి ఆ పొల్ల అటు రేవంత్ రెడ్డి చెప్పి ఇలా నలుగురిని జర ఇబ్బంది పెట్టారంటే పెడతా ఉండు అంతే. ఏం మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపడే జైలు ఎత్తాడు అనుకుంటున్నావా? మా సీఎం దగ్గర గంత దమ్ము ఎక్కడదా? నువ్వు గమ్మత్తున్నావు. పైకి గంభీరతగా లోపల అన్ని పిరికే. ఆయన ఫైల్ మీ దగ్గర ఉంది కదా, మీకు తెలియంది ఏముంది? అది మాకు కూడా తెలుసు. ఆయన ఫైల్ మీ దగ్గర ఉంది, మీ ఫైల్ ఆయన దగ్గర ఉంది. 2 - 2 0 హల్లికి హల్లి. నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళని అరెస్టు చేయలేను అనే నీకైతే తెలుసు. ఈ నలుగురు వీళ్ళు చేసినంత పాపం, ఇంకా ఆమె కూడా ఆ శమంత కూడా, ఈ నలుగురు చేసినంత పాపం ఇంకెవరు చేయలే ఈ భూమిని. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దొంగల ముఠ. ఈ ముఠాకు నోటీసులు ఇస్తే ఆయన అంటాడు, ఒక ఆయన తిలకం దిద్దుకొని వెళ్తాడు, వీరుడైనట్టుగా అలాగే. మేమందరం పోయినాం విచారణకు. మా ఫోన్లే కదా ట్యాప్ చేసిన దొంగలిల్లు, నా ఫోన్లే కదా ట్యాప్ చేసిన దొంగలిల్లు. దొంగతనం చేసిన వాళ్ళకి అది పెట్టి బొట్టు పెట్టి పంపిస్తారు. బొట్టు పెట్టి ఇక ఆయన అందుకే వీర తిలకం దిద్దుకొని వెళ్తాడు. వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు, ఇది ఒట్టిదే లొటపీస్ కేసు అని అంటాడు. ఒట్టిదే ఒట్టి కేసుకే తిలకం ఎందుకు? ఒట్టి కేసుకే అడావిడి ఎందుకు? ఒట్టి కేసుకే జిందాబాదులు ఎందుకు? ఒట్టి కేసు అని మీ నాయన చెప్పరాదు మరి. ఒట్టి కేసు కాకపోతే గట్టి కేసు అది. కేవలం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఆట. అదేదో నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయరు, మీరు గుర్తుపెట్టుకోరు. మిమ్మల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయరు. ఆ బుజ్జి కళ్ళల్లో ఆనందం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తెరలేపిండు గంతే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సంతోషపడేది ఎవరు? కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు కవిత సంతోషపడుతుంది. బిడ్డ నన్ను గెంటేస్తారా ఇంట్లోకేని, నేను రేవంత్ రెడ్డితో కలిసి నేను జయిస్తున్నాను. మళ్ళీ ఇంకా ఆమె కూడా పాపం రేవంత్ రెడ్డిని ఏమనకపోతే డౌట్ వచ్చేటట్టుందని గుంపు మేస్త్రి అంటుంది. ఈ మధ్యలో ఈ డ్రామాలన్నీ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ సమాజం 42% రిజర్వేషన్ పేరుతో మోసం చేసిన దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే 42% రిజర్వేషన్ అంశమే మాట్లాడనటువంటి దొంగల ముఠా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఈ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ప్రజలారా, బీసీలకు
బీసీల సొమ్ము తినుకుంటా, బీసీల సంపద మెక్కుకుంటా, బీసీల మీదనే ఏది మనం చెప్పుకుంటాంగా ఇగరందక్కువ పీనిగే మోస్టోన్ మీద బయలుపోయింది అన్నట్టుగా వీళ్ళను మోస్తుంది మనము, మన సొమ్ము తిని మన మీదనే ఎరిగిపోయే రకం వీళ్ళంతా. అందుకోసమే చాలా జాగ్రత్తగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి కత్తెర గుర్తు పైన మీ అమూల్యమైన ఓటేయండి. కత్తెర గుర్తు అభ్యర్థులకు ఓటేయండి. కత్తెర గుర్తు అభ్యర్థులకు ఓటేసి మేము క్లియర్గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజల పక్షాన వాళ్ళ గొంతై కొట్లాడుతూ ఉన్నాం. మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం మీరు కత్తెర గుర్తుకు ఓటేయండి. ఈ కత్తెర గుర్తు మనందరి కట్లను తెంపేస్తుంది. మనకు పడ్డటువంటి బానిస సంఖ్యలను తెంపేసేటువంటి కత్తెర. ఇది మా మేరన్న చేతిల కత్తెర. కాబట్టి దయచేసి సోదరులారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇవాళ నామినేషన్లు చివరి తేదీ. కత్తెర గుర్తు పైన నామినేషన్లు వేస్తూ ఉన్నారు అభ్యర్థులందరూ. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే నేను కూడా ప్రచారానికి రాబోతా ఉన్నా. కత్తెర గుర్తు అభ్యర్థుల ప్రచారానికి కూడా నేను కూడా రాబోతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కత్తెర గుర్తుకు ఓటేయండి. మీరు ఒక్కసారి ఇంటికి పోయి ఆలోచన చేసుకోండి, ఎవడేం చేసిండు. ఓటేసేటప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో అన్న. నీ బిడ్డ భవిష్యత్తు, నీ సర్కార్ దవాఖాన్లు, నీ పిల్లలకు కట్టే ఫీజులు, ఇవన్నీ ఒక్కసారి యాద్ చేసుకున్నాను. అవన్నీ మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాణ్యమైనది అందించాలనేటువంటి లక్ష్యంతో వస్తూ ఉన్నాం. దయచేసి కత్తెర గుర్తును ఆశీర్వదించమని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.